నమస్తే ఫ్రెండ్స్. అంతకుముందు మన ఆర్టిస్ట్ చేతి పని దారులు ఈరోజు చాలా మటుకి కనుమరుగైపోతున్నారు. దేనికంటే ఈ ఫ్లెక్స్ ప్రింటింగ్ అనేది వచ్చిన తర్వాత చేతి వృత్తి పని చేసుకునే వాళ్ళకి ఎక్కడ కూడా పని లేదు. సరదాగా రోడ్డు మీదకి వచ్చి ఏదో 2-3 బ్యానర్లు రాసుకొని అలా ఒక 500, 600 జేబులు వేసుకొని వెళ్ళే పరిస్థితి ఒకగానో ఉంటాయన. ఎక్కడ ఏ షాప్ పెట్టినా ఏదైనా కానీ ఆర్టిస్ట్ని పిలిచి ఆ మొత్తలకో ఈ మొత్తలకో ఎయ్యో పేర్లు రాపించుకుంటా ఉండేవాళ్ళు. ఈరోజు రకరకాల బొమ్మలతో రకరకాల డిజైన్లతో ఈ ఫ్లెక్స్ ప్రింటింగ్ వచ్చేసింది. ఈ ఫ్లెక్స్ ప్రింటింగ్ వచ్చిన తర్వాత ఆర్ట్స్ పని అనేది చాలా మటుకి 99% కనుమరుగైపోయింది. ఇక ఓన్లీ వాల్ పెయింటింగ్స్ అవి ఇవి ఉన్నాయి, అవుట్డోర్ వర్క్స్ అవి కొంతమటుకే నడుస్తున్నాయి. అంతకుముందు కుప్పలు కుప్పలుగా పని నేర్చుకోవడానికి కానీ ఏదో కానీ తెగ జనాలు వచ్చేవాళ్ళు. ఇవాళ పెయింట్ పని అంటే ఎవరు వచ్చే పరిస్థితి కాదు, ఎవరు కూడా పని చేసే పరిస్థితిలో లేరు. వచ్చినా కానీ పని లేదు. ఒకవేళ ఆర్ట్స్లు ఉన్నాయంటే ఆర్ట్స్లు పెట్టుకొని కూర్చున్న వాళ్ళు కూడా ఖాళీ కూర్చుంటున్నారు. ఇప్పుడు నెలకో 2 నెలలకో ఏదో పనో 2 పనులు తగ్గుతున్నాయి. పనులు లేవు, ఏమి లేవు. ఈ గవర్నమెంట్ ఈ ఆర్టిస్టులకి ఏదన్నా కానీ చేతి పనికి చేసుకునే వాళ్ళకి ఈ స్కూల్స్ కానీ ఏదైనా కానీ గవర్నమెంట్ తరఫున ప్రతి ఐటమ్స్ జరుగుతాయి. ప్రతిదీ కూడా గవర్నమెంట్కి ఫ్లెక్స్ ప్రింటింగే నడుస్తుంది. ఆ ఫ్లెక్స్ ప్రింటింగ్ అనేది లేకుండా చేతి వృత్తి కళాకారులకి ఆ గవర్నమెంట్ వారు ఈ గవర్నమెంట్ సంస్థలకు సంబంధించినవి అన్నీ కూడా చేతి పని అంతకుముందు బోట్లు రాపించుకొని పేర్లు రాపించుకొని అన్నింటినీ చేయించుకునేవాళ్ళు. అదేవిధంగా పాత పద్ధతిలో ఫ్లెక్సులు రానప్పుడు ఎలా జరిగిందో అదేవిధంగా ఈ గవర్నమెంట్ వారు స్పందించి ఫ్లెక్సుల్ని గవర్నమెంట్ వాటికి తొలగించి చేతి వృత్తిదారులకి పని కనిపించాల్సిందిగా కోరుకుంటున్నాను. ఈ మిగతా షాప్స్ ఇవన్నీ అంటారా, వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళు వేసుకుంటారు. ఎవరిని ఏం మాట్లాడేదానికి మనకు లేదు, అధికారం లేదు, హక్కు లేదు. ఈ గవర్నమెంట్ వారు ఏంటంటే ప్రజల కోసమే, ప్రజల పాలనే కాబట్టి ప్రజల వద్ద మేము ఉన్నాము, ప్రజల సమస్యలు మేము ఆలకిస్తాము, ప్రజలకు మేము మంచి చేయడానికే గద్దెక్కాము అని చెప్పి ఎన్నో పార్టీలు చెప్పుకొస్తా ఉన్నాయి. ఎన్ని చెప్పుకొచ్చినా కానీ చేతి వృత్తి పని చేసుకునే వాళ్ళకి, పెయింట్ పని చేసుకునే వాళ్ళకి, ఆర్టిస్టులకి ఎవరికి కూడా ఈరోజు పని లేదు. అలాగే గత ప్రభుత్వంలో అందరికీ సాయం చేసిన గవర్నమెంట్ కరోనా అప్పుడు కానీ ఏదైనా కానీ ఈ పెయింటర్లు అనే వాళ్ళకి ఎవ్వరికి కూడా రూపాయి బిళ్ళ సాయం చేయలేదు గవర్నమెంట్ గత ప్రభుత్వం. ఈ ప్రభుత్వం మీరు సాయం చేయండి, బిచ్చం పెట్టండి అని ఎవరిని మేము కోరట్లేదు. ఇప్పుడు మేము అడిగేది ఏంటంటే గవర్నమెంట్ వాటికి ఉన్న ఫ్లెక్సులు తొలగించి చేతి వృత్తిదారులకి ఆ పెయింటింగ్ పని చేసుకునే వాళ్ళకి అప్పచెప్పవలసిందిగా గవర్నమెంట్ వారు అదొక సాయం చేస్తే చాలా మంది ఊర్లో వదిలిపెట్టి వెళ్ళిపోయారు. వాళ్ళ పరిస్థితులు అతలాకుతలం అయిపోయినాయి. పిల్లల చదువులు కానీ ఏవైనా కానీ ఒకప్పుడు మంచి ఇంట్లో ఉండి ఎంతో రిచ్గా బతికిన వాళ్ళు కూడా ఈ రోజున కూలీ నాలి పనులకు వెళ్ళి కొంతమంది సూసైడ్ చేసుకొని చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇలాంటి వాళ్ళ కోసం గవర్నమెంట్ వాటికి ఉన్న ఫ్లెక్సులు తొలగించి చేతి గుర్తుదారులకి పని కల్పించాల్సిందిగా ఆ గవర్నమెంట్ వారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.